హలో ఎస్ప్రెండ్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం సెప్టెంబర్ 7న ఏపీపీఎస్సీ నిర్వహించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా క్వశ్చన్స్ అనేవి మారుతున్నాయో చూద్దాం ఫస్ట్. అలాగే కీ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి మన అనాలిసిస్ ఫర్దర్ ఎగ్జామ్స్కి ఎలా ఉండాలో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ని బేస్ చేసుకొని చూద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. మన యూట్యూబ్ ఛానల్లోని ఎన్విరాన్మెంట్ అనే ఒక ప్లేలిస్ట్లో దాదాపు ఒక 3 అవర్స్కి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. 3 అవర్స్ కాకపోయినా మీరు జస్ట్ ఒక 1 అవర్ వీడియో ఒకటి ఉందన్నమాట, రివిజన్ లాగా. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి. అది కూడా ఏంటంటే లాస్ట్ మినిట్కి ఎలా యూజ్ అవ్వాలి అన్న దాని గురించి దాంట్లో క్రిస్ప్గా చేయడం అనేది జరిగింది. అది చూసి వెళ్ళిన వాళ్ళకి 40% మార్క్స్ అనేవి ఫెచ్ అయ్యాయన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఫెచ్ అయిందని కూడా కాదండి, ప్రతి ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేస్తుంది డైరెక్ట్ మా టెస్ట్ సిరీస్ నుంచి వచ్చాయి అది ఇది అని చెప్పి. నేను అది కూడా చెప్పట్లేదు, ఎందుకంటే యాజ్ ఏ సీనియర్ ఆస్పిరెంట్ జస్ట్ మీకు ఒక సీనియర్ ఆస్పిరెంట్ అడ్వైస్ ఎలా ఉంటుందో అట్లాగే చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా ఆ టెక్నిక్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఊరికి ఎన్నిసార్లని ప్రతి ఇన్స్టిట్యూట్ మీద మనం డిపెండ్ అవుతామండి, కాదు కదా. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు బిఫోర్ 3 అవర్స్ ముందైనా సరే మీరు ఏదైనా ఒక టాపిక్ని చూసారు అంటే దాని నుంచి మీకు ఎంతో కొంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవ్వాలి. ఓకే, లాస్ట్ గోల్ అదే అయిండాలన్నమాట. ప్రతిరోజు ఇంక ప్రిపేర్ అవుతూ ఎన్ని ఏళ్ళని ప్రిపేర్ అవుతామండి. సో అందుకని ఒకసారి ఆ విధంగా నోట్స్ అనేదాన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సరే, ఇప్పుడైతే మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఏం క్వశ్చన్ అడిగినారు ఇక్కడ. బై విచ్ ఇయర్ హ్యాస్ ఇండియా ప్లెడ్జ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్? ఓకే, నెట్ జీరో గురించి అడిగారు. ఈ స్లైడ్ చూడండి పక్కన. యాక్చువల్గా మనకి అంత టెక్నాలజీ లేదనమాట, సో ఉన్నదాంట్లో ఇట్లా చెప్తున్నాను, కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 2070. అవునా, 2070. ఇక్కడ ఇది ఎక్కడి నుంచి పిక్ చేశారో చూడండి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చున్నారు కదా, ఇక్కడ ఉంది చూడండి. ఈ కలర్తో చేద్దాం. అచీవ్ ద టార్గెట్ ఆఫ్ నెట్ జీరో బై 2070. ఓకే, 2020కంతా నెట్ జీరో చెయ్యాలి. నెట్ జీరో అంటే అసలు మన కార్బన్ ఉద్గారాలనేవి ఎమిట్ చెయ్యము అని అర్థమా? కాదు. మనం ఎంతైతే సపోజ్ మనం ఒక 100 టన్నులు కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేసామనుకోండి, ఆ ఎమిట్ చేసిందంతా మళ్ళీ ఎక్కడ క్యాప్చర్ చేయాలో దానికి సంబంధించిన సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తాం. అంటే నెట్ అనేది జీరో అయిపోతుంది కదా, ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్, అదనమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఇదే కాదు, నెక్స్ట్ టైం ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు కదా. సో మనం ఎలా క్విక్గా రీకలెక్ట్ చేసుకోవాలి అనేది అనమాట. COP26 ఏ టైంలో చెప్పారండి? COP26 2021లో జరిగింది. ఎక్కడిది? గ్లాస్గో సమ్మిట్. గ్లాస్గో సమ్మిట్ ఎందుకు ఇక్కడే ఇచ్చేశారు? 2015లో మీకు గుర్తుంటే COP21 జరిగింది, అవునా? ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తాండి, అక్కడ క్లమ్జీ అయిపోతుంది కదా. COP21 మనకి ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది, అవునా? ఇక్కడ ప్యారిస్లో జరిగింది. అప్పుడు ఏమన్నారు? డెవలప్డ్ కంట్రీస్ రెండు మాట్లాడుకొని మీరు ఎంతైతే కార్బన్ ఉద్గారం తగ్గించాలి అన్నట్టుగా మీరు ఒక ఐఎన్డిసిని ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది? మీరు తగ్గించండి అంటున్నారు, కానీ మీరు అందరూ ఇండస్ట్రియలైజ్డ్ కాబట్టి మీరు ఏమైనా చెప్తారు, కానీ మేము ఇంకా డెవలప్ అవ్వలేదే. మాకు రోడ్స్ కావాలి, న్యూక్లియర్ ఎనర్జీస్ కావాలి, అలాగే విద్యుత్ కావాలి, అన్నీ కావాలి కదా. కావాలి అన్నప్పుడు కార్బన్ అనే దాన్ని ఎమిట్ అవ్వకుండా ఎలా ఉంటుందండి? కాబట్టి మేము కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తామన్నది ఇన్ఎవిటబుల్ కండిషన్, మాకు తప్పదు. కానీ మేము మీరు చెప్పిన దానికి కట్టుబడతాము. ఎందుకు కట్టుబడతామంటే ఇది ప్రపంచానికి సంబంధించిన పర్యావరణ విషయం కాబట్టి మా మీద కూడా బాధ్యత ఉందని మేము నమ్ముతాం. కానీ దానికి మీ తోడ్పాటు కావాలి. ఎలా మీ తోడ్పాటు కావాలంటే మేము కార్బన్ డైఆక్సైడ్ని ఎలా తగ్గించవచ్చు ఉన్న టెక్నాలజీని వాడుకొని అనే విషయాన్ని మీరు మాకు టెక్నాలజీ పరంగా కానీ ఫండ్ పరంగా కానీ ఇవ్వాలండి. డెవలప్డ్ కంట్రీస్ మీరే చేయాలి ఇది అని చెప్పి డెవలపింగ్ కంట్రీస్ అన్నీ అడిగాయన్నమాట. ఓకే అన్నట్టుగా అప్పట్లో ఉన్న వాళ్ళు మాట్లాడి ఏమన్నంటే సరే మేము అట్లా కాదు, ఫండ్ ఇస్తాము అని చెప్పి మాట్లాడారు. అదే గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ అనమాట. ఈ ఫండ్ $100 బిలియన్ ఇస్తాము అని చెప్పినట్టుగా మాట్లాడారు అప్పుడు. సో
అది ఎప్పటికీ తగలేదనమాట. తర్వాత ఒబామా గారి తర్వాత ట్రంప్ వచ్చారు. ట్రంప్ గారి తర్వాత మళ్ళీ నేను ఎగ్జిట్ అయిపోతున్నా. దీని మీద నాకు నమ్మకం లేదు. అది ఇది అని మాట్లాడారు. మళ్ళీ కాదని అన్ని ప్రపంచ దేశాలన్నీ యూఎస్ మీద ఒత్తిడి తెచ్చాయి. ఇవన్నీ జరుగుతున్న ఆ తరుణంలో డెవలపింగ్ కంట్రీస్ అన్నీ ఏం మాట్లాడంటే, సార్ సరే మీరు చెప్పారు కదా! మీరేంటున్నారు? మేము అంటే డెవలపింగ్ కంట్రీస్ మాకు కూడా బాధ్యత ఉంది. మేమేమి చెయ్యట్లేదందువల్లే డెవలప్డ్ కంట్రీస్ అనేది దీనికి ఒప్పుకోవట్లేదు అంటున్నారు కాబట్టి అలా ఏమొద్దు. డెవలపింగ్ కంట్రీస్ కదా మేము కూడా మాకు కూడా బాధ్యత ఉంది. మేము కూడా తగ్గిస్తాం. కానీ మీరు మీరు ఎంతో కొంత ఇస్తే మాట్లాడతాం అన్నట్టుగా చెప్పారు మరి. అప్పుడు మేము $100 బిలియన్ అయితే ఇస్తామని చెప్పాం కదా! అది ఇస్తాము. కాబట్టి మీరు ఐఎన్‌డిసి ఫార్మాట్‌లో అంటే మనం ఎవరికైనా ప్రామిస్ చేస్తాం కదా! వాగ్దానాలు చేస్తుంటాం. నేను ఇది చేయబోతాను. ఈ ఇయర్ కల్లా నేను జాబ్ తెచ్చుకుంటాను అలా. ఐఎన్‌డిసి లాగా మీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి. అప్పుడు మేము ఫండ్ ఇస్తాము అని డెవలప్డ్ కంట్రీస్ అన్నాయంట. సో ఇండియా ఏం చేసిందంటే యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ మీరు అన్నారు కదా మేము ఐఎన్‌డిసి ఇస్తే మీరు డబ్బులు ఇస్తామనేసి. సో COP26లో అంటే గ్లాస్గో సమ్మిట్ వచ్చినప్పటికి ఏం చెప్పారంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్యారిస్ సమ్మిట్ తర్వాత మిషన్ లైఫ్ అనేసినప్పుడు కూడా ఒకటి మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారన్నమాట ప్రపంచ వేదికల మీదే. కానీ అక్కడ ఇచ్చిన డెడ్లైన్ చాలా ఎక్కువ ఉంది. 2040 అట్లా ఉందన్నమాట. దాన్ని కూడా రివైజ్ చేసి మన COP26 సమ్మిట్లో మనం ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే మేము అంత దూరం కూడా తీసుకెళ్ళమండి. మేము 2030 కల్లా మీరు గమనిస్తున్నారా ఇక్కడ ఉన్నారు 2030 కల్లా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని 5,000 గిగావాట్లకి పెంచుకుంటాం. ఏమంటున్నారు 5,000 గిగావాట్ 500 గిగావాట్లకి పెంచుకుంటామని చెప్పారు. అలా మనం రెన్యూవల్ ఎనర్జీని పెంచినంత మాత్రాన ఆల్రెడీ మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఎక్కడైనా అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ CO2 ఎమిషన్స్ అనేవి తగ్గుతాయా? తగ్గవు. దానికని ఏం చెప్తున్నారంటే ఫుల్ఫిల్ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ బై రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. 500 గిగావాట్లు పెంచుతాం. కాబట్టి కొత్తగా వచ్చే వాటిని రెన్యూబుల్ ఎనర్జీతో పెడతాం. ఆల్రెడీ ఉన్నదాని పరిస్థితి ఏంటి అంటే 50% తగ్గిస్తామండి అని చెప్పారన్నమాట. దీనివల్ల ఏమైతుంది అంటే రెడ్యూస్ 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్. అంటే నెట్గా మనం ఏం చేయబోతున్నామంటే ఒక ఎస్టిమేట్ అనేది ఉండాలి కదా ఎప్పుడైనా. అట్లా 2030 కంతా 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాము అని చెప్పారు. ఇది ఎలా చేయగలుగుతాము అంటే కార్బన్ ఇంటెన్సిటీని మోర్ దాన్ 45% తగ్గిస్తే కానీ ఈ గోల్ని రీచ్ అవుతామని చెప్పారనమాట. ఇక్కడ చూడండి అక్కడ క్లమ్జీగా ఉందని ఇక్కడ రాసా. అంటే లాంగ్ టర్మ్లో ఎలా సాధించాలి అనే దానికి షార్ట్ టర్మ్లో కొన్ని గోల్స్ పెట్టుకుంటాం కదా మనం కూడా అంతే కదా. వారం వారం ఈ సిలబస్ చదవాలి అని చెప్పి లాంగ్గా మన ఎగ్జామ్ రోజుకి ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలో చూస్తాం. అట్లా మన వాళ్ళు ఏమన్నారంటే మేము కొత్తగా మా భారత పర్యావరణంలోకి వచ్చే వాటికి సంబంధించి 500 గిగావాట్స్ అన్నది రెన్యూబుల్ ఎనర్జీతో నడిచే విధంగా చూసుకుంటాము. మరి ఆల్రెడీ ఉన్నదాని పరిస్థితి ఏంటి అంటే ఈ ఉన్నదానిలో 50% ఆఫ్ ఎనర్జీ నీడ్స్ అనేవి తగ్గించేసి కార్బన్ ఉద్గారాల నుంచి ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే విధంగా చేస్తామన్నమాట. దీనివల్ల 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గిస్తున్నాం. అవునా? ఈ 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి అని ఇలా గోల్స్ పెట్టుకుంటే ఇలా 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ టైము కార్బన్ ఇంటెన్సిటీని మోర్ దాన్ 45% తగ్గిస్తే ఈ గోల్స్ అన్నీ అచీవ్ అవుతాయి. ఈ గోల్స్ అన్నీ ఏ ఇయర్కి సంబంధించి 2030కి సంబంధించి. ఇలా కానీ చేస్తే 2070కి వచ్చేసరికి భారతదేశం నెట్ జీరో ఎమిషన్స్ అనే సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. అంటే ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ అయిపోద్ది. సో దానివల్ల ఏమవుతుంది మన పర్యావరణంకి ఏమైనా కొత్తగా ఉద్గారాన్ని వదులుతున్నామా? లేదు. ఇక్కడ కార్బన్ ఇంటెన్సిటీ అనే క్వశ్చన్ కూడా ఫర్దర్గా అడగచ్చండి. కార్బన్ ఇంటెన్సిటీ అంటే మీరు సపోజ్ ఒక మొబైల్ లేదు ఒక పెన్ తీసుకుందాం. ఈ పెన్ను తయారు చేయడానికి ఎంత అయితే కార్బన్ రిక్వైర్మెంట్ అవుతుందో దాన్ని కార్బన్ ఇంటెన్సిటీ అని అంటాం అనమాట. ఓకే, హోప్ ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది అనుకుంటాను. మీకు ఇక్కడ 2 డేట్స్ వస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే 2070 అనేది ఒక డేటు, ఒక సంవత్సరం, 2030 అనేది ఒక సంవత్సరం. అంటే 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు. ఇదొకటి. సెకండ్ థింగ్
కొత్తగా పర్యావరణంలోకి వచ్చేది ఎలా ఉండబోతుంది అంటే 500 గిగావాట్స్. రెన్యూబుల్ ఎనర్జీని 50%, 0.5% తగ్గించేస్తున్నాము. దీనివల్ల ఎన్ని బిలియన్ కార్బన్ డయాక్సైడ్ తగ్గుతోంది అంటే 1 బిలియన్. దానికోసం మనం పాటించవలసిన కార్యాచరణ మోర్ దాన్ 45% కార్బన్ ఇంటెన్సిటీ అనేది తగ్గించే విధంగా చూసుకోవాలి. ఓకే, ఈ ఫిగర్స్ అన్నీ గుర్తుంటాయి కదండి. ఒక్కసారి మీ షార్ట్ నోట్స్ తీసుకొని మళ్ళీ పోస్ట్ పోన్ చేయకండి, ఇప్పటికిప్పుడే రాసేసుకోండి. జస్ట్ ఈ నెంబర్స్ కనిపించగానే మీకు కాన్సెప్ట్ అంతా తెలియకపోయినా ఈ నెంబర్స్ అనేవి గుర్తుండాలన్నమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ which of the following is an example of ex-situ కన్జర్వేషన్. ఇక్కడ తెలుగు ఇచ్చారు కదా, బాహ్య పరిరక్షణ అంటున్నారు వీళ్ళు. సరే, ఇన్సిటు ఎక్సిటుకి డిఫరెన్స్ తెలుసుకండి. ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి. ఇన్సిటు అంటే ఏం లేదు, మీరు ఎక్కడైతే ఉంటారో అదే ప్లేస్లో ఉంటే దాన్ని ఇన్సిటు అంటారు అనమాట. అంటే ఒరిజినల్ ఫీల్డ్ కండిషన్లో కనిపించడం. అదే ఎక్సిటు అంటే మీరు ఒక వస్తువుని అది ఉన్న ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో పెట్టి పెంచడం. సపోజ్ మన ప్యారెట్స్ ఉంటాయి కదా, అవి మామూలుగా బయట తిరుగుతూ ఉంటాయి. చాలామంది వాటిని ఏం చేస్తారు, ఇళ్లలో పెంచుతారు అనమాట. బట్ ప్యారెట్ అనేది హ్యాపీగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది బయట తిరుగుతుంది, తనకి హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. కానీ అది నేను జస్ట్ అర్థం కావాలని చెప్తాను. ఇక్కడ దీని నెసెసిటీస్ ఏంటి, అసలు ఎందుకు చేయాలి అనేది మనం కాన్సెప్ట్లో చదువుతాం. కానీ ఇక్కడ ఈ పేపర్ కరెక్ట్ చేసిన వాళ్ళు కూడా చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేషనల్ పార్క్స్ బొటానికల్ కన్ఫ్యూజన్ రాకూడదు, అందుకనేసి చార్ట్ తీసుకున్నాను అనమాట. చూడండి, ఇన్సిటు కింద ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు కదా. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే అభయారణ్యాలు. తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్. నెక్స్ట్ సాక్రెడ్ గ్రోవ్స్, ఏమన్నా కస్టమ్స్లో ఫాలో ఉంటారు కదా, అలాంటివి అనమాట. అలాగే ఏమన్నారు, ఎక్సిటు కన్జర్వేషన్లో జూలాజికల్ పార్క్స్, నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంక్స్, అలాగే క్రయో ప్రిజర్వేషన్స్ అన్నారు. ఓకే, ఇలా చదివితే అందరూ చదువుతారు. కానీ ఇట్లా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇదిగోండి పేపర్లో వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, అలా కన్ఫ్యూజ్ అయితే ఆన్సర్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, చిన్న ట్రిక్, కామన్ సెన్స్ అనమాట. ఏంటి అంటే చూడండి, నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కులు. ఎంత పెద్దగా ఉంటాయండి జాతీయ పార్కులు, అవునా? కాబట్టి అంత పెద్ద ఏరియాని మళ్ళీ క్రియేట్ చేసి మీరు అదే కన్జర్వేషన్ మెకానిజం తీసుకురాగలరా? లేదు. వైల్డ్ లైఫ్ శాంచురీస్ పేరులోనే ఉంది, అభయారణ్యాలు. అంటే మామూలుగా చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు కదా, చిట్టడవులు అట్లా అనేసి. అంటే దాంట్లోకి మీరు వెళ్ళలేరు, కొంచెం ప్రమాదకరమైనది అనే కదా. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్, ఇవన్నిటికన్నా పెద్ద తిమింగలాలు. మరి అంత పెద్ద ఏరియాని ఉన్నది కాకుండా మళ్ళీ ఇంకో దగ్గర తెచ్చి పెట్టగలమా? పెట్టలేము. అలాగే జూలాజికల్ పార్క్స్ చూడండి, జూస్. మ్యాక్సిమం ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజ్ అయి ఉంటారు జూస్కి నేషనల్ పార్క్స్ అనేవి, ఎందుకంటే మనం ఎక్కువగా జూసే చూస్తుంటాం కదా. ఇప్పుడు హైదరాబాదే తీసుకుంటే నెహ్రూ జియోలాజికల్ పార్క్ ఉంది, అట్లా అనమాట. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్స్. బొటానికల్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే చిన్న చిన్న ఫ్లవర్స్. బొటానికల్ పార్క్స్ అంటే ఫ్లవర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాటిని అయితే పెంచగలరు, ఓకే, ఒక ఏరియాలో అలా కాబట్టి. కానీ అంత పెద్ద అయితే చేయలేం కదా. నెక్స్ట్ జీన్ బ్యాంక్స్, ఇది ఐడియా ఉంది. నెక్స్ట్ క్రయో ప్రిజర్వేషన్, ఇది. అంటే వీటిని గమనిస్తే మీరు ఏరియా వైజ్ అబ్జర్వ్ చేయండి. ఇవి ఇన్సిటు కన్జర్వేషన్ అన్నప్పుడు ఉన్న దాంట్లోనే చేస్తున్నారు కాబట్టి ఎంత ఏరియానైనా వాళ్ళు లెజిస్లేట్ చేసి అదంతా నేషనల్ పార్క్ కిందకు వస్తుందో వైల్డ్ లైఫ్ కిందకు వస్తుందో అలా చెప్పగలం అన్నమాట. సో ఆ విధంగా మీరు కొంచెం ఆలోచించినా దీన్ని పెట్టగలరు. ఇంకొకటి కూడా చూడండి, నేషనల్ పార్క్, ఇది బొటానికల్ గార్డెన్. పార్క్ గార్డెన్ చూడండి, పార్క్ కూడా ఓకే కంపేర్ టు అదర్ చిన్నదే, కానీ దానికన్నా చిన్నది కదా గార్డెన్ అంటే. అట్లయినా కూడా ఏదైనా చిన్న గుడ్డి గుర్తు మీరైతే ఈ క్వశ్చన్ అనేది క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్. ఓకే, సరే ఒకసారి చూడండి. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది లొకేషన్? ఉత్తరాఖండ్. దీన్ని రాజాజీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఫస్ట్ నేషనల్ పార్క్ అన్నారు అంటే నెక్స్ట్ ఛాన్స్ ఫస్ట్ బయోస్పియర్కి కూడా ఛాన్స్ ఉంటుంది. సో నీలగిరి అనమాట. నేషనల్ పార్క్ మీద ఇంకేం అడగచ్చు అంటే లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అని హెమిస్, ఇది లడఖ్లో ఉంది. నెక్స్ట్ మోర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్లో ఉంది. ఒకసారి వీటి లొకేషన్ చూద్దాం, ట్రై చేయండి. ఖజీరంగా నేషనల్ పార్క్, 1 హార్న్ రైనోసర్స్ ఉంటాయి కదా, వాటికి ఫేమస్. ఇలా దాని ముందు సైడ్ ఇలా ఉంటుంది, అది
అస్సాంలో ఉందన్నమాట. మన బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంది కదా, బ్రహ్మపుత్ర రివర్ కూడా దీని నుంచి పాస్ అవుతుంది అంటారు. నెక్స్ట్ సుందర్బన్ నేషనల్ పార్క్. కాజీరంగా, సుందర్బన్ చాలా చాలా ఫేమస్ అండి, ఇంక మర్చిపోకూడదు వాటిని అంటూ. వీటికి సంబంధించి విత్ లాజిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మొత్తం అన్ని 109కి సంబంధించి, సారీ 107. ఇప్పుడు టోటల్గా ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చండి, ఇది మళ్ళీ మాట్లాడదాంలే అని ఇక్కడ మాట్లాడట్లేదు. నేషనల్ పార్క్స్ టోటల్గా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట. 107th ఏంటి అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ని అధికారికంగా గుర్తించారు. అంతకుముందు ఉంది కానీ దీన్ని అధికారికంగా నేషనల్ పార్క్గా గుర్తించలేదు. ఇప్పుడు 107th సిమ్లీపాల్. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉందన్నమాట. ఇప్పటికి 107 ఉన్నాయని అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పటికి అప్ టు 2025 ఈ సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ నాటికి. ఈ నెంబర్ అనేది మారొచ్చు కూడా కదా. నెక్స్ట్ సుందర్బన్. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ డెల్టా ఫార్మింగ్ ఎక్కడంటే ఈ సుందర్బన్. ఎందుకు? అక్కడే కదా మన వెస్ట్ బెంగాల్ దగ్గర మన గంగా నది, అటు సైడ్ బ్రహ్మపుత్ర, ఈ రెండు వెళ్ళి మన బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంటాయి. సో ఇంత రెండు పెద్ద నదులు కలవడం వల్ల ఈ డెల్టా అనేది చాలా పెద్దది, వరల్డ్లోనే లార్జెస్ట్ అన్నమాట. అక్కడ ఉన్నదే ఈ సుందర్బన్స్ నేషనల్ పార్క్స్. సో ఇది వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ పెరియార్ నేషనల్ పార్క్. పెరియార్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఈవి పెరియార్ ఉన్నారు కదా ఆయన తమిళనాడు, సో ఇది తమిళనాడులో అనుకుంటారు. కాదండి, ఇది కేరళకి సంబంధించిన నేషనల్ పార్క్. చిన్నది గుర్తుపెట్టుకొని ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే అక్కడ మాట్లాడుతూ వెళ్దాం. క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగారు? సైట్స్ గురించి అడిగారు. సైట్స్ అంటే అబ్రివేషన్ వీళ్ళే ఇచ్చారు. మేబీ కొన్ని ఎగ్జామ్స్లో ఈ అబ్రివేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి ఒకసారి చూసుకోండి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఇక్కడ కామెడీ కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా, ఇచ్చి మళ్ళీ ఆప్షన్లో మళ్ళీ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషియస్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. మన ఏపీపీఎస్సీ రాను ఎలా తయారైపోతుందంటే ఇలా వెళ్ళిన గ్రాఫ్ ఇలా తీసుకొచ్చేస్తుంది. చూద్దాం, ఇంకా మన వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా ఇచ్చినారు కదా, చూద్దాం ఎంత జాగ్రత్తగా ఇచ్చారు. సరే, ఇవన్నీ వదిలేద్దాం, మనం సైట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనకు ఫస్ట్ బ్యాక్లాగ్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కడ కరెక్ట్గా లేదనమాట. అంటే ఒకవేళ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన అదేదో డంప్ చేసేస్తుంటారు, ఏదో పేజీలు ఎస్ఎల్ రాసేస్తుంటారు. అట్లా వద్దు, సింపుల్గా నేర్చుకోండి. ఎలా నేర్చుకుందాం అంటే ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక కపుల్, ఫాదరు మదర్ అనుకుందాం, WWF IUCN, వీళ్ళిద్దరు చైల్డ్ ట్రాఫిక్ సైట్స్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కూడా ఒకే గోల్ కోసం వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సైట్స్ ఏంటి, దీనికోసం సీరియస్గా నిలబడుతుంది. దానికి ఏమేమి ఇన్పుట్స్ అన్నీ కావాలో ట్రాఫిక్ వెళ్ళి ఇస్తూ ఉంటుంది అనమాట. చూసావా, నువ్వు ఈ స్పీషియస్ని కాపాడాలనుకున్నావు, ఈ స్పీషియస్ ఇంత ఉంది, ఈ ఏరియాలో ఉంది, ఇంత ఏరియాలో ఎక్స్టెంట్ అయిపోతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరిస్తారంటే ట్రాఫిక్ ఇస్తూ ఉంటుంది. దాని అనుగుణంగా సైట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే WWF ఏం చేస్తారంటే దాని పలుకుబడి వాడి వీళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ని విత్ హోల్డ్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఎంతైనా మదర్ కదా కాబట్టి చేస్తుంది అనమాట. ఇది నామినల్ లాంగ్వేజ్లో మాట్లాడాం కదా, ఇప్పుడు ఒరిజినల్గా మాట్లాడదాం. WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఇది ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్ ల్యాండ్. స్విట్జర్లాండ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? జెనీవా గుర్తొస్తుంది. జెనీవాకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వేరే అండి, అది మాట్లాడదాం, వాటి గురించి కూడా మాట్లాడదాం. UNEP వీటన్ని గురించి తర్వాత ఒక సెగ్మెంట్లో. బట్ ఈ 4 ఎలిమెంట్స్ అనేవి అయితే క్రూషియల్ అనమాట. కాబట్టి ఎందుకు అంటే మీరు గమనించండి, ఇక్కడ ట్రేడ్ అని ఇచ్చున్నారు, అబ్జర్వ్ చేశారా? ఇది ఎక్కడ ట్రేడు? యానిమల్స్లో ఉన్న ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన CBI తీసుకోండి, ఏం చేస్తుంది? కరప్షన్ని అరికడుతుంది, అవునా? ఇది ఏం చేస్తుంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది కూడా ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ జరిగిందో అక్కడంతా PMLA యాక్ట్ తీసుకొచ్చి ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అంటారు కదా, వాటిని ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇది విత్ హోల్డ్ అంటే ఏమంటారు, వాటిని ఆపుతాయన్నమాట. అదేవిధంగా ఎలాగైతే మనీ సర్క్యులేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో అలాగే ట్రేడ్ కూడా అనమాట. ఇక్కడ కూడా అంత పెద్ద నెట్వర్క్ నడుస్తుంది అనమాట ప్రపంచంలో. సో ఇక్కడ కూడా ఒక చెక్ ఉండాలి కదా, కాబట్టి ఇది ఇంటర్నేషనల్ వైజ్గా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ. కాబట్టి సైట్స్ ఏదో క్వశ్చన్ ఇచ్చాను, వదిలేయకండి, ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ అయితే WWF గురించి చూద్దాము. ఈ ఏంటి అంటే మీకు గుర్తుంటే ఎర్త్ అవర్ అని అప్పట్లో చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఎప్పుడు చేసుకుంటాం ఇది? మామూలుగా మార్చి లాస్ట్ సాటర్డేని ఒక 1 అవర్ ఏం చేస్తారు, అన్ని నాన్ ఎసెన్షియల్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాం చూడండి. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎవరంటే ఈ మదర్ WWF తీసుకొచ్చింది. ఇంకా ఈ WWF లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనే రిపోర్ట్ని కూడా
ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. తర్వాత డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎవరు ఇంకొకరు ఐయూసీఎన్. మరి మదర్ అంటే ఫాదర్, సో అక్కడ కూడా అతను కూడా అక్కడే ఉంటారు. సో గ్లాండ్లోనే ఐయూసీఏ హెడ్ క్వార్టర్ కూడా ఉంది. మీకు ఐయూసీఎన్ అంటే కొత్తగా అనిపించచ్చేమో, కానీ ఒక్కసారి ఈ ఫిగర్ చూడండి, మీకు గుర్తొచ్చింది ఏంటి? రెడ్ డేటా అనేసి ఇస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఈ రెడ్ డేటాకి సంబంధించి కూడా మనకు ఎక్కడ ఏమున్నాయి, లాస్ట్ గ్రూప్ 2 2025 ఫిబ్రవరిలో జరిగింది కదా, అప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగు ఉన్నారు. మీరు గుర్తెచ్చుకొని ట్రై చేయండి. రైట్. ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెన్డ్, లీస్ట్ కన్సర్న్, డేటా డెఫిషియెంట్, నాట్ ఎవాల్యుయేటెడ్. ఇవన్నీ నేను చెప్పాను కదండి, ఆ వీడియోస్లో చెప్పున్నాను చాలా సింపుల్గా 1 minute. ఇక్కడ ఏంటంటే గుర్తుండాలని ఫిగర్స్ అన్ని పెడుతున్నాను. ఈ ఫిగర్ గుర్తొచ్చింది, ఇది ఐయూసీఎన్. సో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఐయూసీఎన్ కలిసి ట్రాఫిక్ అనే దాన్ని తీసుకొచ్చింది అనమాట. ఈ సింబల్స్ ఒకసారి మీకు రీకలెక్ట్ అవుతుందని ఇలా పెట్టాను అనమాట. ట్రాఫిక్ అంటే ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. ట్రేడ్ రికార్డ్స్, అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ కామర్స్ అని వచ్చిన ప్రతిదీ ఇంపార్టెంట్. మరి ట్రాఫిక్ ఫ్రెండ్ ఎవరు? సైట్స్. ఆ సైట్ అబ్జర్వేషన్ అనమాట ఇక్కడ ఇచ్చున్నారు. ఓకే, సైట్స్ గురించి తెలుసుకోవాలి అంటే సైట్స్ 1973లో వాషింగ్టన్ డీసీలో దీన్ని హెడ్ క్వార్టర్ అనేది ఏర్పాటు చేశారండి. మరి ట్రాఫిక్ ఎప్పుడు అంటే 1976లోనే ఈ ట్రాఫిక్ అనే దాన్ని తీసుకొచ్చింటారు. ఎందుకంటే సైట్స్ ఆల్రెడీ వచ్చేసింది, దీనికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారో ఆ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి ఈ ట్రాఫిక్ వచ్చి ఆ బాధ్యతను తీసుకుంది. సైట్స్లో అపెండిసెస్ అని ఉంటాయి, మీకు ఐడియా ఉంటాయి. మామూలుగా మనకి ఎలా ఉంటాయి, షెడ్యూల్స్, పార్ట్స్ ఇలా ఉంటాయి కదా, అలా సైట్స్ అపెండిసెస్ అనేసి 1, 2, 3, 4, 5 ఎన్ని ఉన్నాయి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. 5 సైట్స్, 1, 2, 3, 4, 5, 5 లెటర్స్, 5 అపెండిసెస్. ఈ సైట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నాము అంటే, దీన్ని బేస్ చేసుకొని మన ఇండియాలో ట్రేడింగ్ సిస్టమ్, అది కమర్షియల్ వైల్డ్ లైఫ్ ట్రేడింగ్ జరుగుతుంది. ఎలా జరిగిందో చూడండి, ఇది పెద్ద చరిత్ర, అందుకే ఇక్కడే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము, తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. మీకు గుర్తుంది కదా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 యాక్ట్. ఈ యాక్ట్ ఏంటంటే దీనికి అనుగుణంగానే తీసుకొచ్చింది. ఫస్ట్ ఏంటంటే మన వాళ్ళు తీసుకొచ్చేసారు ఈ యాక్ట్, తర్వాత సైట్స్ వచ్చిందన్నమాట. సో సైట్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది రెండు ఒకే దాని మీద వర్క్ చేస్తున్నాయి. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇది నేషనల్ లెవెల్లో చేస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే 2002లో అమెండ్మెంట్ తీసుకొచ్చారన్నమాట. ఆ అమెండ్మెంట్ ఏంటి అనేది కూడా చూద్దాము. 2002 అన్నాను కదా, 2022లో అండి తీసుకొచ్చారు. అన్ని ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనమాట ఇలాంటి ఎన్విరాన్మెంటల్ అలిగేషన్స్ అన్నీ వచ్చినాయి. సరే, ఫస్ట్ అయితే ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి చూడండి. ఒరిజినల్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు 6 ఉన్నాయి. ఏమేమి ట్రేడ్ ఉంటుందండి? యానిమల్స్కి, ప్లాంట్స్కి సంబంధించి. యానిమల్స్కి వచ్చేసి వైల్డ్ లైఫ్, క్రూర మృగాలు కూడా ఉంటాయి. మీకు గుర్తుండాలండి, వైల్డ్ లైఫ్ అంటే అడవుల్లో అక్కడ ఉండేటివి, కానీ అన్నీ అంటే మన ఇంట్లో కూడా పెంచుకుంటాం కదా, అలా వాటికి సంబంధించి 2 వేరు. ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ అనేసి ఒకటి ఉంది, పెటా యాక్ట్, అది వేరు. వైల్డ్ లైఫ్ యానిమల్స్ యాక్ట్ వేరు. రెండింటికి డిఫరెన్స్ ఉంది, అది గుర్తించండి. సరే, షెడ్యూల్ 1లో ఏంటంటే ఎండేంజర్డ్ స్పీసీస్. ఈ ఎండేంజర్డ్ ఎక్కడ చెప్పాము? ఇదిగోండి ఇక్కడ చెప్పున్నామా, ఎండేంజర్డ్ అని. ఇక్కడ నుంచి వచ్చింది, ఈ లైన్లోకి వచ్చిందంటే రెడ్నెస్ స్టార్ట్ అయిపోయిందని అర్థం, అంటే డేంజర్ జోన్లోకి వెళ్తుంది. సో వాటిని ఫస్ట్ మనం కాపాడుకోవాలి అని షెడ్యూల్ 1లో పెట్టారు. షెడ్యూల్ 2లో ఎండేంజర్డే, కానీ కొంచెం తక్కువ, అలాంటి వాటిని షెడ్యూల్ 2లో పెట్టారు. బేసికల్గా షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఏంటంటే హై ప్రొటెక్షన్ ఉంటుంది. వీటిని కానీ ఎవరైనా ట్రేడ్ చేసినట్లయితే వాళ్ళు చట్టరీత్యా పనిష్మెంట్కి అర్హులవుతారు. షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 ఇవి కూడా యానిమల్సే, కానీ ఎండేంజర్డ్ అయితే కాదు. బట్ వీటిని మీరు ఏమైనా చేసినప్పుడు మీకు పెనాల్టీ అయితే పడుతుంది. ఓకే, నెక్స్ట్, అన్నిటిని మీరు ప్రొటెక్ట్ చేస్తే మరి మేమేం ట్రేడ్ చేసుకోవాలి అంటారు కదా. ట్రేడ్ చేసుకోవాలనే దానికన్నా కొన్ని అవసరాన్ని కొద్దీ కొన్ని చంపాల్సి వస్తుంది. లైక్ మంకీస్ కానీ, కొన్ని దగ్గర ర్యాబిట్స్, కొన్ని దగ్గర బ్యాట్స్, వీటిని కూడా అప్పుడు గుర్తుంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మంకీస్ని మేము చంపాలని, లేకపోతే అవి మా ఇళ్ళ మీదకి వచ్చేసి మా ప్రాణాలు తీస్తున్నాయి అని చెప్పేవాళ్ళు, గుర్తుంది. అందుకని సుప్రీంకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని సుప్రీంకోర్టు కూడా ఓకే అనేది చెప్పింది. అంటే ఎట్లా వాళ్ళని ఎవరు రిస్ట్రిక్ట్ చేశారంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ రిస్ట్రిక్ట్ చేసింది. కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 5th షెడ్యూల్ ఏం చెప్పిందంటే ఒక ఎక్సెప్షన్ ఇచ్చింది. దాన్ని వర్మిన్స్ అంటాం అనమాట. అంటే వాటిని మనం హంట్ చేయొచ్చు అని అర్థం. సో మీరు గమనిస్తే 1 to 5 షెడ్యూల్స్ ఏం చెప్తున్నాయి అంటే యానిమల్స్ గురించే మాట్లాడింది. యానిమల్స్ ఒకటేనా, ప్లాంట్స్ లేవా? ఫర్ ఎగ్జాంపుల్ మన రెడ్ శాండ్, మన పుష్పం రెడ్ శాండ్, మరి అది కూడా ట్రేడే కదా, మరి అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కదా.
సో కొన్ని ప్లాంట్స్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. వాటిని 6th షెడ్యూల్లో పెట్టామన్నమాట. ఈ విషయాన్ని ఇక్కడ క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు 2022లో జరిగిన అమెండ్మెంట్ ఏంటి అంటే, ఇవన్నీ వద్దండి అని చెప్పి సైట్స్ తర్వాత వచ్చింది కదా! సో సైట్స్కి అనుగుణంగానే మనం కూడా అంటే ఇంటర్నేషనల్కి అనుగుణంగా నేషనల్ లాస్ ఉండాలి కాబట్టి 4th షెడ్యూల్ని తీసుకొచ్చారు. 6 షెడ్యూల్ వద్దు, 4 చాలు మాకు. 4 సైట్స్. ఓకే. సైట్స్ కాబట్టి 2 ఎలిమెంట్స్ ఏమున్నాయి, మనం యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో థర్డ్ ఎవరికి ఇచ్చాం? ప్లాంట్స్ ప్రొటెక్షన్కి ఇచ్చేసాం. మిగిలింది ఎవరు? యానిమల్స్. యానిమల్స్ అన్ని ఒక దాంట్లో పెట్టలేం కాబట్టి 1, 2 షెడ్యూల్స్ కాబట్టి 1వ షెడ్యూల్ ఏమంటే హైయెస్ట్ లెవెల్ ఉన్న యానిమల్స్ని పెట్టాము. వేటికైతే ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి అన్న వాటిని. సెకండ్ దాంట్లో ఏంటంటే లెస్సర్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ చాలు అనుకున్న యానిమల్స్ని పెట్టాము. ఇలా 1, 2, 3, 4 షెడ్యూల్స్ అనేదాన్ని మనం 2002 అమెండ్మెంట్ ద్వారా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇంక్లూడ్ చేసాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా ఏం చేసింది అంటే 42nd 1976 అమెండ్మెంట్. మీకు గుర్తుందా? దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చిన. ఆ టైంలో మన స్టేట్ లిస్ట్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్ని కాంకరెంట్ లిస్ట్కి తీసుకెళ్లారు. రైట్? అంటే ఉమ్మడి జాబితాలోకి. వాటిలో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటంటే ఫారెస్ట్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, బర్డ్స్. గమనించారా? నేను మామూలుగా యానిమల్స్ అలా అనట్లేదు, వైల్డ్ లైఫ్ అంటున్నా. అప్పుడు తెచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి? 51 ఏజీని తీసుకొచ్చారు, ఫండమెంటల్ డీటెయిల్ 48A డిపిఎస్ని తీసుకొచ్చారు. మరి ఇంత పెద్ద తీసుకొని వచ్చి మీరు గమనిస్తే 1972కి ముందు మన ఇండియాలో కూడా ఎక్కడ ఎన్విరాన్మెంట్ గురించి కన్సర్న్ గురించి మాట్లాడాలి. మనమే 47లో పుట్టాము. పుట్టిన తర్వాత ఏంటి, మన ఆహార భద్రత చూసుకోవాలి, మన పొలిటికల్ సిస్టమ్ చూసుకోవాలి, ఇవన్నీ బేసిక్ ఎసెన్షియల్గా చూసుకున్నాం. మరి ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది అసలు? అంత గురించి ఆలోచించక. సో ఫర్ ద ఫస్ట్ టైం తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించిన ప్రాపర్ మెకానిజం అనేది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు కదా. అందులో భాగంగా తీసుకొచ్చిన ఈ బోర్డ్స్ అనమాట. ఏంటి అంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. చాలా 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 ఇంపార్టెంట్ బోర్డ్ అండి ఇది. తర్వాత ఇంకో బోర్డు కూడా ఇంపార్టెంట్. ఏది ఎక్కడుంది? నేషనల్ గంగా కౌన్సిల్. దీనికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు డిజ్యూర్ డిఫాక్టో అని 2 ఉన్నారు, అవునా? ఎవరు వాస్తవంగా కార్యనిర్వహణాధికారి, ఎవరు నామమాత్రపు. ఈవెన్ ప్రెసిడెంట్ మన అధ్యక్షుడు అయినప్పటికీ వాస్తవంగా పనిచేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టరే. మరి ఆ ప్రైమ్ మినిస్టరే చైర్మన్గా ఉన్న బోర్డు నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంతకుముందు ఏముంది? ప్లానింగ్ కమిషన్. తర్వాత నీతి ఆయోగ్ కూడా ప్రైమ్ మినిస్టరే. మరి ప్రైమ్ మినిస్టర్ హోల్డ్లో ఉన్నాయంటే ఈ బోర్డ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. కాబట్టి ఏం చేస్తాయంటే నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వీటికి సంబంధించి ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా ఈ బోర్డే క్లియర్ చేయాలి. మరి స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, కానీ ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఉండదు. బట్ ప్రపోజల్స్ అనేవి సెండ్ చేయొచ్చు. అల్టిమేట్ పవర్ మాత్రం అంటే ఒక అపెక్స్ బాడీ అనమాట నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది. ఇంకా ఏంటి? ఇప్పుడు బోర్డు అంటే అందరూ కలిసి ఉంటారు, దానికి ఒక చైర్మన్ ఉంటారు, అవునా? అంటే దీనిలో ఎక్కువ ఏముంది? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. బట్ దీనికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా కావాలి కదా. సో అథారిటీ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా దీనికి సంబంధించి సెంట్రల్ జూ అథారిటీ తీసుకొచ్చారు. ఇవి ఏం చేస్తుంది? జూస్ని, జంతుశాలలు అంటారు కదా, మీరు జూస్కి నేషనల్ పార్క్స్కి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండిట్లో జంతువులు ఉంటాయి నిజమే, కానీ నేషనల్ పార్క్స్ చాలా పెద్ద ఏరియాలో ఉంటాయి. ఇది ఇన్సిట్యూ కన్జర్వేషన్. జూస్ ఏంటంటే ఎక్సిట్యూ కన్జర్వేషన్. జూలాజికల్ పార్క్స్, ఇప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ అని, శ్రీ వెంకటేశ్వర తిరుపతి జూలాజికల్ పార్క్, ఇవన్నీ సమ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. అదే పెద్దది అనుకుంటే దానికన్నా పెద్దవన్నమాట నేషనల్ పార్క్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెంట్రల్ జూ అథారిటీ. నెక్స్ట్ ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. జూ అంటే మనకి ఎక్కువ పులులే కనిపిస్తాయి కాబట్టి చాలామంది జూస్ టైగర్ రిజర్వ్ రెండు ఒకటి అనుకుంటారు. కాదండి, జూస్ అన్నీ ఉండొచ్చు. ఎన్టీసీఏ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా టైగర్ రిజర్వ్ సంబంధించిన వాటికి సంబంధించినవే చూస్తుంది అనమాట. మీకు గుర్తుందా? టైగర్ సెన్సస్ ఎవరిస్తారండి? ఎన్టీసీఏనే ఇస్తుంది. ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎఫ్ఎస్ఆర్ వాళ్ళది వేరే, ఇది వేరే. ఫారెస్ట్లోనే ఇవన్నీ ఉండేది, కానీ చిన్నగా నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సరే, చూసారా అసలు హీరో వచ్చాడు ఇక్కడ. ఎవరు? WCCB, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. అర్థమవుతుందా? CBI. దీనికి తిరుగు లేదండి. సో ఇది ఒక్కటే అన్నిటిని ఆపగలుగుతుంది. ఓకే.
ఈడబ్ల్యూసిసిబి ఏంటంటే సైట్స్ ఇచ్చిన డైరెక్షన్స్తో పాటు ఇది కూడా వర్క్ చేస్తూ వస్తుంది. ఇంకా ఏంటి, ఇప్పుడు మీరు గమనిస్తే బోర్డ్స్, అథారిటీస్ ఇవన్నీ పెట్టారు. మరి ఎవరెవరు ఏం చేయాలో ఇదని చెప్తున్నారు. అసలు ఇవన్నీ ఎక్కడ ఉండాలి? ఎవరు వీటన్నిటిని డిక్లేర్ చేయాలి? అవునా? వాటికంటే ఏదో ఒక పేర్లు పెట్టాలి కదా! అన్నిటికి ఒకే పేరు పెట్టేస్తామా? పెట్టాం కదా! కాబట్టి ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని తీసుకొచ్చారు. అంటే రక్షిత ప్రాంతాలని మనకు తెలుగులో కూడా బోర్డ్స్ ఉంటాయి, గమనించండి. శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ ఎవరు చూస్తారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చూస్తుంది. ఇప్పుడు ఈ యాక్ట్ దేని డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే సైట్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. మరి ఈ సైట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరయ్యా అంటే ట్రాఫిక్. ఇది ఒక ఎన్జిఓ. సైట్స్ ఏంటంటే అన్ని దేశాలు ఉంటాయి కదా, అన్ని దేశాలతో ఒక అగ్రిమెంట్ లాగా ప్రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు కొన్నిటికన్నా మీరు ఇదిగోండి ఈ ఐటమ్స్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, వీటిలో చేయొద్దు ఎందుకంటే వీటికి హాని ఉందా అలా చెప్పాలి కదా. అలా లేదంటే ఇక్కడ ఉన్నాయి కదా, వీటి కోసం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ వెళ్ళిపోతాయి, పోచింగ్ ఎక్కువైపోద్ది. సో అలాంటివి కాకుండా ఒక సేఫ్ మెకానిజం తీసుకురావడానికి ఏ వేటిలో చేసుకోవచ్చు, వేటిలో చేయకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్ పెట్టిందన్నమాట. దీనికి సపోర్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఈ ట్రాఫిక్ ఇచ్చింది. అవునా? ట్రాఫిక్ అనేది ఎవరు? ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ ఎన్జిఓకి ఎవరు అంత సపోర్ట్ చేస్తారని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనమాట. ఓకే, నిజం చెప్పండి, ట్రాఫిక్ అనేది ఈ ఐయుసిఎన్ డబ్ల్యూడబ్ల్యూ యొక్క ఒక సైడ్ లాగా అనమాట. ఇదిగోండి, ఇది ఒక ఎస్ఏ లాంటిది, నేను వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వర్డింగ్ ఫార్మెట్లో ఉంది. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ పిక్ చేస్తారండి డైరెక్ట్గా, ఎక్కడ పోయి వాళ్ళు ఏం ఫ్రేమ్ చేయరు. ఓవరాల్గా చెప్పాలంటే సైట్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ట్రాఫిక్ ఇవన్నీ వర్క్ టుగెదర్ టు కన్సర్వ్ బయోడైవర్సిటీ. ఎలా బయోడైవర్సిటీని కన్సర్వ్ చేస్తున్నారు? బై రెగ్యులేటింగ్ ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. అంతర్జాతీయంగా జరుగుతుంది. సైట్స్ ఏంటి? గ్లోబల్ అగ్రిమెంట్ అంటే యూ హ్యావ్ టు బైండ్ ఓవర్. ఒకవేళ దాంట్లో అగ్రిమెంట్ నామ్స్ కానీ మీరు ఫాలో చేయకపోతే ఆ కండిషన్స్ బట్టి పనిష్మెంట్ అనేది పడుతుంది. ట్రాఫిక్, ఈ వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్ చూసారా, ఫౌండెడ్ బై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అండ్ ఐయుసిఎన్. సైట్స్ ఏం చేస్తుంది? రూల్స్ని ఫ్రేమ్ చేస్తుంది. ట్రాఫిక్ ఏం చేస్తుంది? గేదర్స్ అండ్ ప్రొవైడ్స్ డేటా అండ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఏం చేస్తుంది? యూజెస్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ టు సపోర్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అర్థమైందా? టు సపోర్ట్, ఇది ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా కావాలంటే సైట్స్ రోల్ ఏంటి అంటే ఇదేంటి, సేమ్ యానిమల్స్ని కాదు ప్లాంట్స్ని కూడా. మనం కూడా అంతే కదా, మన షెడ్యూల్ 3లో ఏం పెట్టాం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 2022 షెడ్యూల్ 3 ప్లాంట్స్ గురించే మాట్లాడుతుంది. ఓకే, ఇదేంటి మెకానిజం? ఎలా? పర్మిట్స్, సర్టిఫికేట్స్, సిస్టమ్ ఆఫ్ పర్మిట్స్ అండ్ సర్టిఫికేట్స్. అంతే కదా, ఎక్కడెక్కడ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి దానికి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాయి కదా. ఇంటర్నేషనల్ పరంగా జరుగుతున్నప్పుడు ఆ మాత్రం స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ దీనికి సంబంధించి న్యాచురల్, దీనికి ఏంటి బాధ, ఇది ఎందుకు అంత సపోర్ట్ చేస్తుంది ట్రాఫిక్ అంటే దీని మెయిన్ మోటివేట్ టు స్టాపింగ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఎర్త్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇస్ ఫౌండింగ్ పార్ట్నర్ ఆఫ్ ట్రాఫిక్. ట్రాఫిక్ అసలు ఎవరు? ఇది అంటే గ్లోబల్ ఎన్జిఓ దట్ మానిటర్స్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. నెక్స్ట్ ఆరిజిన్ చూసారా, 1976లో. ఇది ఒక జాయింట్ ప్రోగ్రామ్, ఎవరిది? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అలాగే ఐయుసిఎన్కి సంబంధించి. ఇది ఏం చేస్తుంది? సైట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హోప్ సైట్స్కి సంబంధించి క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నానండి. ఒక్కసారి రివిజన్ చేయండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అదే పిక్ చేశారు, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఇది ఈజీ అయిపోతుంది చాలా. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? 6 షెడ్యూల్స్ చూసాం కదా. 1, 2 యానిమల్స్కి సంబంధించి, 3, 4 అది కూడా యానిమల్సే కానీ లెస్ డిగ్రీస్. 5th వన్ ఏంటి? వర్మిన్స్ అంటే హంట్ చేసుకోవచ్చు. 6th వన్ ప్లాంట్స్. ఓకే, అదే ఇప్పుడు ఏంటి 2022 అమెండ్మెంట్ ద్వారా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ప్రజెంట్ అంటే 4. ఓకే, క్లియరా? 30 minutes అయిపోయింది కదండి 5 క్వశ్చన్స్కి. ఇక్కడతో ఈ వీడియో స్టాప్ చేసి పార్ట్ 1గా అప్లోడ్ చేస్తాను. తర్వాత వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ అనేది కంటిన్యూ చేద్దామండి.
ఎందుకంటే ఇది మరీ అంత లెవెల్ వద్దు అనుకున్నప్పుడు మనం ఇంత ఎఫర్ట్ పెట్టడం వేస్ట్ అయిపోతది. సో, మీరు మీ ఒపీనియన్‌ని నాకు కమెంట్‌లో ఇన్ఫార్మ్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్.